ఆవు మరియు పులి. ఒకప్పుడు ఒక అడవిలో ఓ ఆవు ఉండేది. అది ప్రతిరోజూ సమీపంలో ఉన్న ఓ పచ్చని గడ్డి మైదానానికి వెళ్లి గడ్డి తిని మెల్లగా తిరిగి వస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఆవు గడ్డి తింటూ ఉండగా ఒక పులి అక్కడికి వచ్చింది. పులి ఆవును చూసి, పులి, నీవు నాకీ రోజూ భోజనం. నేను నిన్ను తినేయాలి. ఆవు, ఓ పులి, నాకు ఒక చిన్న కోరిక ఉంది. నేను చాలా రోజులుగా ఈ అడవిలో స్నేహితులను కలిశాను. వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పాలి. నన్ను ఒకసారి వెళ్ళనివ్వు. నచ్చితే వస్తాను. పులికి ఆశ్చర్యమేసింది. అయినా అది నవ్వుతూ చెప్పింది, పులి, నీవు తిరిగి వస్తావా? పరిగెత్తిపోయే వీలుండదు. ఆవు, నా మాట నమ్ము. నిజాయితీగా తిరిగి వస్తాను. పులి, ఆవు నిజాయితీగా కనిపించడంతో అంగీకరించింది. ఆవు స్నేహితులను కలసి వీడ్కోలు చెప్పి నిజంగా తిరిగి వచ్చింది. పులికి ఆశ్చర్యం వేసింది. అది అడిగింది, పులి, నీకు బతికే అవకాశం ఉంది. ఎందుకు తిరిగి వచ్చావు? ఆవు, ఓ పులి, నాకు జీవితంలో నిజాయితీ ముఖ్యం. మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం నా ధర్మం. పులి ఆవు నిజాయితీ చూసి గట్టిగా ఆలోచించింది. అప్పుడు దాని మనసు మారింది. పులి, నీవు మంచి ఆత్మవు. నేను నిన్ను తినను. నీవు వెళ్ళవచ్చు. ఆవు ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆ పులి కూడా మారిపోయింది. ఇతర జంతువులను నష్టం చేయకుండా ఉండసాగింది. నీతిపాఠం: నిజాయితీ, ధర్మం మనిషిని మహానుభావుడిగా చేస్తాయి. ఇంకా కథలు కావాలంటే చెప్పండి.